ఈ రోజు మనం కొబ్బరి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ కొబ్బరి పచ్చడిని ఇడ్లీలో కానీ రైస్లో కానీ ఎలా అయినా తినొచ్చు. దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో తెలుసుకుందాం. ముందుగా 5 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం తురిమిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పంచదార, 1/2 స్పూన్ జీలకర్ర, సరిపడా ఆయిల్, ఒక కొబ్బరికాయ. కొబ్బరికాయని కట్ చేసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని కాసేపు వాటర్లో నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఇదిగో ఇలా. ఇప్పుడు కొబ్బరి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి తీసుకుని ఉన్నాయి కదా, అవే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, వాటిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. అలాగే తురిమిన కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, పంచదార. సాధారణంగా చాలా మందికి పంచదార వేస్తున్నారేంటి అనుకుంటారు, కానీ కూరల్లోనే కాదు, పచ్చళ్ళలో, పులుసుల్లో, వేటిలో అయినా సరే కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే దానికి వచ్చే టేస్టే వేరు, చాలా బాగుంది. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కొబ్బరి పచ్చడి బాగా మిక్సీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. పోపుకి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు మనం చూద్దాం. తురిమిన ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు. బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం ఆవాలు, తురిమిన ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి పైన వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ. చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరికొన్ని వంటల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే నేను అప్లోడ్ చేసే రెసిపీస్ మీ మొబైల్ పైనకి వస్తాయి. చూసి చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.